వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రజెంట్ మనతోటి కుమారి ఆంటీ గారు ఉన్నారు. సోషల్ మీడియాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా మారారనమాట. సో ఎక్కడ చూసినా కానీ కుమారి ఆంటీ గారు. సో నమస్తే కుమారి ఆంటీ గారు. సో ఆంటీ అంటే బాగుందా, అక్క అంటే బాగుందా? ఎలా పిలిచినా పలుకుతారా? సో ఎట్లా ఉందంటే ఇప్పుడు రీసెంట్గా అసలుకి పోలీసులు వచ్చేసి సడన్గా మీ షాప్ని అయితే సీల్ చేసేసారు కదా. సో ఎట్లా అనిపించింది? అంటే షాప్ని సీల్ చేయటం అంటే కొన్ని రోజులు ఆపమన్నారు. ఇదే క్రౌడ్ ఇదిగా ఉంటే కనుక తీసేయడం జరుగుద్దని చెప్పారు. ఓకే, అంతేగాని పూర్తిగా తీసేయండి ఇక్కడ పెట్టద్దని మాత్రం చెప్పలేదు. అంటే ఇదే క్రౌడ్ ఉంటే, ఓకే, క్రౌడ్ ఎక్కువగా ఉంటే తీసేయడం జరుగుద్దని చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది అసలు మీ ఇష్యూ పై సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది. ఓకే, అది ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. ఓకే, ఇప్పుడు పోలీసులు సీల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. ఎక్సెప్ట్ చేశారా అసలుకి మళ్ళీ ఒకవేళ ఇలా ఓపెన్ చేస్తాను నేను అని? అంటే విన్నారుగా మీరు అందరూ ఏమంటున్నారు, ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ ఏమంటున్నారు. అది మన నిజంగా మీరు అన్నట్టు మన ప్రజానాయకుడు నిజంగా రామరాజ్యం వచ్చినందుకు మనకి నిజంగా రాముల వారే సాక్షాత్తు మనకి ఇట్లా ఎదయ్యారని చెప్పి అందరూ కూడా అదే ఇదిగా నిజంగా అని చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు. ఆయన ఎన్నో అసలు ఇలాంటి మంచి పనులు ఆయన ఇంకెన్నో చేశారట అని నేను కూడా ఇప్పుడు చూస్తాను ఇక నేను. అయితే కుమారి అక్క గారు అయితే మరి అందరు ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు కదా ఇప్పటికే, అయినప్పటికీ మీరు పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, దానివల్ల ఇంకా 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 క్రియేట్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం? అంటే కావాలని మాట్లాడుతున్నారా లేకపోతే అదే పాలిటిక్స్ గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్ గారి గురించి? నేనేం మాట్లాడలేదు నాన్న. ఓకే, మామూలుగా మీరైతే మాట్లాడుతున్నారు అంటే నా పేరు మీద కోట్లు ఆస్తుంది, బెంచ్ కార్ ఉంది నాకు అన్ని అని అంటే ఆ మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. ఓకే ఓకే అక్క, అసలు ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇదంతా తీసి పక్కన పెడితే సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2011. అంటే ఎలా, ఎందుకని స్టార్ట్ చేయాల్సి వచ్చింది అసలు? అది కొంచెం పరిస్థితులు ఇక ఏదో బిజినెస్ అంటే ఆటో తోలేవారు, ఆటోలో కొంచెం కిరాయిలు లేక అంటే ఇద్దరం కలిసి ఇట్లా పెట్టుకుందాం అట్లా ఇదని చెప్పి రంగమ్మ ఆంటీ అని ఆవిడ పెట్టించింది. ఓకే, మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అది పెట్టక ముందు వరకు? అది పెట్టక ముందులేమో వంట చేసేదాన్ని హేమచంద్ర వాళ్ళ ఇంట్లో, హేమచంద్ర గారి ఇంట్లో టైలింగ్ చేస్తూ. ఓకే, సో అప్పుడు మామూలుగా ఈ వంటలు ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు మరి? వెజ్ అంటే వచ్చు, ఇంకా అమ్మ నాన్న అత్తయ్య నేర్పించారు. ఓకే, అమ్మ నాన్న అత్తయ్య నేర్పించారు. మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం అని చెప్పారు, సో ఎందుకని? హిందీ రాజకీయాలు అడగద్దు నాన్న, ఎందుకంటే అంటే ఫస్ట్ నుంచి మా ఇంట్లో సైకిల్ ఫస్ట్ అంటే నాకు అంటే అది అడగద్దు ప్లీజ్. ఓకే ఓకే, మీకు ఇబ్బందిగా ఉంటే అడగను. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అయితే ఇప్పుడు మీకు మంచి జరిగిందంటారా, చెడు జరిగిందంటారా? అంటే మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉంది, కాకపోతే అది ఇప్పుడు నేను చూసాను, ఇప్పుడు వరకు అయితే నేను చూడలేదు. అది తినడానికి వచ్చిన వాళ్ళకన్నా ఇట్లా ఫోన్లు పట్టుకొని వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, దానివల్ల కూడా మరి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు అది ఏంటంటే మీకు దీనివల్ల మళ్ళీ ఎక్కువ ఆ 2 లివర్లు అన్న కాడి నుంచి ఇంకా ఏవేవో అసలు ఇక్కడ జరిగింది ఒకటైతే అక్కడ వేరేలాగా పెట్టి అట్లా ఇది చేయడం, ఇంకా ఏంటేంటో అట్లా ఇదిగా పెట్టడం అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒకటే చెప్తాను, ఏదైనా ఉన్నది ఉన్నట్టు పెట్టండి ప్లీజ్. అట్లా జనాన్ని పబ్లిక్ ని మోసం చేయకూడదు, బతకాలి న్యాయంగా బతకాలి, అట్లా లేనిది ఉన్నట్టు చూపించకూడదు. ఏంటి అసలు 2 లివర్ స్టోరీ ఏంటి? నిజంగా 2 లివర్లు ఇక్కడికి రావాల్సిందంటే 2 లివర్లు అమ్ముకోవాల్సిందని కూడా ఎక్కువ ట్రోల్ చేశారు, ఏంటి దానికి స్టోరీ? అదే చేసేవాళ్ళు అదే దాని గురించే కదా ఇంత వైరల్ అయిపోయింది. 1000 ఆ రోజు ఒకళ్ళు తింటే 1000 అయిందని చెప్పి మీల్స్ ఇదంతా చాలా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. ఏంటి అసలు కదా ఎట్లా 1000 అయింది? ఇట్లా అది 6 నెంబర్స్ తిన్నారు, అది 6 నెంబర్స్ కి 1000 అయింది. దానివల్ల అది దాని క్లారిటీ కూడా చాలా చెప్పాను అలాంటి, కాకపోతే అది దానివల్ల అది ఇక 2 లివర్లు ఎక్స్ట్రా ఏమో ఎంత డబ్బు ఎంత ఇది అంత ఇది అని క్యాలిక్యులేషన్ వేయడం, ఇక ఎవరికి తోచింది వాళ్ళు అసలు అంటే చాలా ఇదిగా అంటే కొన్ని మంచిగా పెట్టారు,
ఇంకొన్ని నైట్ కూడా నిద్రపోలే. మీ అందరు 12:30 దాకా మీరు అందరూ ఒకళ్ళు నిన్న పొద్దున్న మన సీఎం గారు స్పందించిన దగ్గర నుంచి కూడా అసలు ప్లీజ్ ప్లీజ్ నాకు సాయం చేశారు. నాకు దానికన్నా సంతోషం ఇంకోటి లేదంటే ప్లీజ్ మేడం మీరు ఆయన మీకు స్పందించినందుకు మీరు ఆయనకి మీరు కంగ్రాట్స్ తెలుపుకోరా అంటే అంటే అట్లా అనేటప్పుడు మరి ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే. ఆయన కోసం నేను అంటే ఆయన కోసం అసలు నేను నిజంగా ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నానో. ఆయన మా ఇంట్లో దేవుడు, ఇంకా మా దేవుడితో పాటు ఆయన కూడా కొలుసుకుంటాను. అసలు ఎలా అనిపిస్తుంది అంటే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలుకి ఒక రాష్ట్రానికి సంబంధించిన సీఎం మీకు మీ ప్రాబ్లంకి రెస్పాండ్ అయ్యాడంటే అసలుకి ఎట్లా అనిపిస్తుంది? ఆయన ప్రజల నాయకుడు. ఓకే, ప్రజల నాయకులు ఆయన. ఓకే, ఇందాడేదో చెప్తున్నారు రామరాజ్యం వచ్చింది, అది వింటున్నారు కదా బయట వాళ్ళు. నిజంగా అదృష్టవంతులు, మనకు నిజంగా రామరాజ్యం వచ్చింది. ఇలా అసలు ఇలా ఏ సీఎం ఇప్పటి వరకు అసలు స్పందించలేదట. ఓకే, అంటే వీటి గురించి నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే కొన్ని వందల షాపులు ఉంటాయి అక్కడ. సో ఇప్పుడు పర్టికులర్ గా మీ షాప్ తీసేసినందుకు కూడా ఆయన పెద్దగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయినా కానీ అవును, ఇంత వెంటనే ఏ సీఎం స్పందించలేదట. అంటే ఇట్లా ఫుట్పాత్ మీద అది చిన్న వ్యాపారి ఇది కోసం ఇది అయ్యారంటే ఎంతో అదృష్టం చేసుకున్నాం. నిజంగా ఆయన ప్రజల నాయకులు, నిజంగా మనకి కస్టమర్స్ అన్నట్టు నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు. మనకు నిజంగా రాముడున్న రాజ్యంలో అన్యాయం అనేది జరగదు. ఆ రాముడు ఎవరో కాదు మనకి, మీరు అన్నది అక్షరాల నిజం అని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు అందరు విన్నారు కదా. అసలు ఇక్కడ చూసుకుంటే ఇంటి దగ్గరకు వచ్చే వరకు నేను షాక్ అయిన. అసలు ఇల్లు ఇక్కడ ఇదంతా చూసేసరికి అందరూ 18 లక్షలు వేలతో లెక్క పెట్టేస్తున్నారు కదా, ₹1 కోటి 30 లక్షలు అని. అది అసలుకి ఒకసారి చెప్తారా మన వ్యూవర్స్ కి? అందరికీ చెప్తూనే ఉన్నాను అదే. ఇక దాని వల్లనే 30 లక్షలు అసలు నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా అరే నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదురా అని చెప్పి ఏడ్ చేస్తున్నారు అనమాట. సో ఏం చెప్తారు అసలు అదంతా నిజమేనంటారా? అదైతే తెలియదు నాకు, అయితే ఇంకా చూడలేదు. అయితే అసలు టీవీ ఓపెన్ చేస్తే చాలు అన్ని నాయే వస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా అట్లా. అంటే ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. అదేంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేనిది ఉన్నట్టు చెప్పొద్దు. ఓకే, అసలు మీకు అంత నెగిటివిటీ వచ్చినంత ఫన్నీ చేసినా గానీ సో మీరు మాత్రం ఎంత పాజిటివ్ గా తీసుకుంటున్నారు. వీడియోలో చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూసినా. మీకేం అసలు బాధ అనిపించట్లేదా? అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళు తెలీదు, వాళ్ళకి తెలియక పెట్టారు అని చెప్పి మేము తెలియక చేసిన దానికి ఎవరు ఏం చేయలేం కదా, తెలిసి చేసే తప్పు అని. కానీ చెప్పినాక కూడా అంటే ఇప్పుడు అలా అని నేను చెప్పాను, కానీ నేనేంటంటే ఆ వీడియోలు చూడకపోవడం కూడా నా తప్పే. ఓకే, అవి చూసి కొంచెం రెస్పాండ్ అయ్యి ఇలా పెట్టద్దమ్మా అని కొంచెం చెప్పినట్లయితే అంటే ఇంకా చాలా ఇదిగా పెట్టారు. అది ఇప్పుడు ఊరు నుంచి మా మరిది వాళ్ళు కూడా వచ్చారు కదా, వీళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళు అన్ని ఇట్లా అని చూపించారు. కానీ వీళ్ళు ఇట్లా పెట్టడం కరెక్ట్ కాదు, అక్కడ ఒకటి ఉంటే వాళ్ళు చూస్తే డబ్బులు వస్తాయంట కదా మీకు, అదే అట్లా చూస్తే వస్తాయని వాళ్ళు ఇది కోసము ఇట్లా పెట్టి ఇలా చేశారని చెప్పి చెప్తున్నారు. కానీ బతకాలి, అందరం బతుకుదాం. కానీ అలా చేసుకోండి చూసుకోండి, కానీ ఉన్నది ఉన్నట్టు పెట్టండి, లేనిది ఉన్నట్టు పెట్టద్దు, ఉన్నది లేనట్టు పెట్టద్దు. ఓకే, కుమార్ గారు అయితే చూసారా చిరంజీవి గారు ఇట్లా సీనియర్స్ మామూలుగా యాక్టర్స్ ఇలా మీ దానిపై రెస్పాండ్ అయ్యారని ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే అది ఏంటనేది కూడా మాకు తెలీదు. అది ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ అది ఇంకా నిజమేంటనేది నాకు తెలీదు. అది నేను తెలియకుండా అయితే మాట్లాడలేను కదా. అది కానీ ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నందుకు నిజంగా ఇగో కష్టే పల్లె అని ఊరినే కాదు పెద్దవాళ్ళు అనేది. ఎంత కష్టపడితే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, కష్టాన్ని నమ్ముకో ఎటు వెళ్ళినా దారి దొరుకుద్ది, లేదని ఎప్పుడు బాధపడొద్దు, ఉందని ఎప్పుడు ఎగిరిపడొద్దు. ఎంత కష్టపడితే అంత దేవుడు మనకు దారి చూపిస్తాడు, కష్టాన్ని నమ్ముకో అని చెప్పింది మా అమ్మ. ఆ కష్టాన్ని నమ్ముకోబట్టే ఇవాళ నేను 10 మందికి అన్నం పెట్టి నా పొట్ట నేను అంటే నా జీవితం, నా పిల్లల్ని, నా భర్త, మేము అనేది ఈ ఫ్యామిలీని అంటే నెట్టుకు రాగలుగుతున్నాం. అదే. ఓకే, కుమార్ గారు అయితే అసలు ప్రాపర్ ఎక్కడ మంది? ప్రాపర్ ఎక్కడ? గుడివాడ నుంచి ఇక్కడికి 2011 లో వచ్చారు. ఇక్కడికి 2011 లో ఇక్కడికి వచ్చారా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇంట్లో ఫ్యామిలీలో సపోర్ట్ ఎట్లా ఉండేది? అందరి సపోర్ట్ ఉంది నాకు, ఒకళ్ళని కాదు, అందరు సపోర్టింగ్ ఉండబట్టే. ఇటు అత్తమామల సపోర్ట్ కానీ
అమ్మ నాన్న సపోర్ట్ కానీ ఇటు భర్త సపోర్ట్ కానీ నేను ఏదన్నా ఎదుగా అంటే ఇట్లాగే ఏదైనప్పుడు కూడా నేను ఇది వద్దంటే అందరు సపోర్టింగ్ అనేది నాకు బాండింగ్. భయపడకు మేము ఉన్నాం నీకు అంటే కొంచెం అంటే అది నాకు అంటే లోక జ్ఞానం కొంచెం తెలీదు అంటే ఇదేంటనేది కొంచెం అన్ని తెలీదు. అది యాక్చువల్లీ చాలా టైర్డ్ అయిపోయారు అనమాట నిన్నటి నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చేసి. సో నా కోసం వీళ్ళ అబ్బాయి రిక్వెస్ట్ చేసి ఇక 20 minutes కూర్చోబెడదామని చెప్పి కూర్చోబెట్టారు. సో దానికి కూడా చాలా థ్యాంక్స్. చూస్తుంటే చాలా ప్యానిక్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. సో అందుకనే మాట్లాడలేకపోతున్నారు. ఇంకా ఇబ్బంది పెట్టాల్చుకోలేదు. సో ఇంకా 2-3 క్వశ్చన్లు అడిగి కంప్లీట్ చేసేద్దాం. సో అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడే మాదాపూర్లోనే పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే అక్కడ ఎన్ఆర్బిట్ ముందల మా ఆయన ఆటో తోలేవారు. ఓకే, ఇంతకు ముందు ఎక్కడ పెట్టేవాళ్ళు? ఇంకెక్కడ లేదు, స్టార్టింగ్ అక్కడ నుంచేనా? ఓకే. మామూలుగా దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఇన్కమ్ ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు 30 lakhs అంటున్నారు, 18 lakhs అంటున్నారు కదా. నేను ఇప్పటి నుంచి కదా చెప్తున్నా ఒకటే మాటగా, ఎంత వచ్చినా నేను మీకు ఇవ్వను, మీరు నాకు ఇవ్వరు. ఓకే, ఒక్కసారి ఇంకొకసారి చెప్పండి ఏంటిది ఒకసారి. ఎంత వచ్చినా మీరు నాకు ఇవ్వరు, నేను మీకు ఇవ్వను, అంతేనా? మీకు ఎంత వచ్చినా ఇగో కష్టం చేసుకుంటున్నా కదా, బతికితే తప్పులేదు కదా. అది ఎంత వచ్చినా కానీ మీరు అడగకూడదట, నేను చెప్పకూడదట. అది మీరు అలా అడిగి నన్ను అట్లా చెప్పకపోతే మీకు పబ్లిక్లో ఇంకా ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది ఇది ఎట్లా అని చెప్పి ఇట్లా చేశారు. కానీ అదేంటనేది నాకు తెలిసే లోపల అంతా ఇదైపోయింది. అది కానీ ఇప్పటి నుంచి అసలు ప్రపంచం అంటే ఏంటి, ఇదేనేది ఏంటి అనేది నేను ఇప్పటి నుంచి తెలుసుకుంటా. అది అనేది చూస్తేనే తెలుస్తుంది అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఓకే, అయితే మరి మీ హోటల్ పైన మీ స్టాల్ మీద రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు ఇంత కష్టపడతారు, ఒకవేళ ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు కదా, ఒకవేళ బిగ్ బాస్ లో ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? నాకెందుకు నాన్న. ఫైనల్ గా ఏం చెప్తారు అక్క? అంటే ఇప్పటికే చాలా ట్రోల్స్ అయిపోయి, చాలా కొన్ని చోట్ల నెగిటివ్ పాజిటివ్ అయిపోయి, ఇప్పటికి మీడియా వాళ్ళు కూడా బాగా మిమ్మల్ని సపోర్ట్ చేశారు. ఫైనల్ గా అసలుకి ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైందంటారు? తీసేవాళ్ళు, వీడియోలు తీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో తీయండి, బతకండి, అందరం బతుకుదాం. కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి, లేనిది ఉన్నట్టు చూపించద్దు, ఉన్నది లేనట్టు చూపించద్దు. వాస్తవాన్ని చూపించండి. వాస్తవాన్ని చూపితే ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇవాళ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఓకే, మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు చేయబోతున్నారు కుమారి గారు? అంటే ఎల్లుండి నుంచి. అంటే ఈసారి అక్కడ ఉన్న బందోబస్తు అట్లా ఏమైనా అరేంజ్ చేస్తారా? అంటే ట్రాఫిక్ జామ్ అట్లా ఏం లేకుండా? నా పబ్లిక్ నాకు ఎప్పుడూ అంతరాయం కలిగించరు. నా పబ్లిక్ అయితే, నా కస్టమర్స్ అయితే అది మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది తినేవాళ్ళు తక్కువైపోయారు, తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఆల్రెడీ మీరు చూసి ఉండొచ్చు, నేను చూసాను, నేను రాత్రి చూసాను. అది ఫోన్లు పట్టుకొని తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, తినేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఓకే.